మహిత ఆ రాయి దగ్గర నుంచి ఆ రాయి వరకు 10 సెంట్లు ఉంది మొత్తము. నీకని తక్కువ రేట్కి ఇస్తున్నాను మహిత, ఫ్రెండ్ కాబట్టి. చాలా డెవలప్ అవుతున్న ఏరియా ఇది, తొందరగా కొను నువ్వు. ఏం సూర్య ఫోన్ లిఫ్ట్ చెయ్యి. మామూలే మహిత, ఇంకా ఫోన్లు వస్తూ ఉంటాయి. బిజీ పర్సన్స్ అంటే ఆ మాత్రం వస్తూ ఉంటాయి ఫోన్లు. అంత రేట్ లేదనిపిస్తుంది ఇక్కడ. అయ్యో ఏంది మహిత అట్లా అంటావు నువ్వు? ఆ పక్కన రైల్వే స్టేషన్, ఆ పక్కన హైవే, ఇప్పుడు మధ్యలో స్కూలు, ఇంత డెవలప్మెంట్ అయ్యింది. నువ్వు చూస్తే ఏనా ఫోన్ చేసేవా? ఆడి నుంచి గమనిస్తూనే ఉన్నా, నేను చేసే కొద్దీ కట్ చేసావు. ఏనా డబ్బులు తీసుకొని ఎన్ని రోజులైనా నా డబ్బులు నాకు ఎన్నికి ఇచ్చేచ్చు కదా, ఎందుకని అట్లా సతాయిస్తానా నువ్వు? అయ్యో నగేష్, నీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఒక 10 రోజుల్లో నీ డబ్బులు ఇచ్చేస్తాను నగేష్. ప్లీజ్ నువ్వు ఇక్కడ ఏం మాట్లాడొద్దు. నువ్వు ప్లీజ్ వెళ్ళిపో నగేష్. నువ్వు వైట్ అండ్ వైట్ వేసి తమ్ముడు అని నా చుట్టూ తిరుగుతుంటే ఏమో అనుకున్నా. నేనే ఇంత పెద్ద ఫ్రాడ్ నా కూడా అనుకోలే. 10 రోజుల్లో నా డబ్బులు నాకు ఇలేదు అనుకో, మనుషుల్ని పెట్టి కొట్టేసా చూడు. ఆడలు ఉన్నారని వెళ్ళిపోతున్నా ఈసారి. ఏమనే ముంచేకి పోయినాడు. ఏంది సూర్య నువ్వు అప్పు చేసినావా? చైన్ వేసినావు, బ్రాస్లెట్ వేసినావు, పెద్ద కారు ఉంది, స్థలాలు ఉన్నాయి, నువ్వేం అప్పు చేయడమో? మరి ఏమనుకుంటున్నావు మహిత? నేను ఇంత రిచ్ గా ఉన్నాను కాబట్టి నా స్టేటసే నాకు అప్పు తెచ్చి పెడుతుంది. నా కారు, నా ఫోను, నా ఒంటి మీద ఉన్న నగలు చూసి రిచ్ పర్సన్ అనుకుని అప్పిస్తారు ఎవరైనా కూడా. నువ్వు ప్రతిరోజు పూజలు చేసి ఏదో పెద్ద భక్తుల్లాగా పొట్టు పెట్టుకుని వైట్ అండ్ వైట్ వేసుకుంటే చాలా గొప్పోడివి, మంచోడు అనుకున్నాను. కానీ ఇంత నీచుడు అనుకోలేదు. ఏంది నీ స్టైల్ చూసి, నీ స్టేటస్ చూసి అప్పిస్తారా? అప్పించినోడికి ఎగర కొడతావా? నాకు డౌట్, ఈ స్థలం కూడా నీది కాదని చెప్పి. నువ్వు అనుకుంటున్నావేమో వాళ్ళని మోసం చేసి ఆనందంగా ఉండొచ్చని, కానీ ఎప్పటికీ ఆనందంగా ఉండలేరు. నీ ఫ్యామిలీకి, నీ పిల్లలకు ఆ ఉసురు తప్పకుండా తగులుతుంది. అనుభవించి తీస్తావు. మన పిల్లలకు మన ఆస్తిలో భాగం ఎలా ఇస్తామో, ఇండైరెక్ట్ గా మనం చేసే పాపాల్లో కూడా భాగం ఇస్తున్నాం. జాగ్రత్త ఏదైనా తప్పు చేసేటప్పుడు. నా పిల్లలకి నేను ఆస్తులు ఇస్తున్నాను అనుకుంటున్నాను, నేను చేసిన పాపాల్లో కూడా భాగం ఇస్తున్నానా? ఇదైతే ఆలోచించాల్సిన విషయమే.